ఎట్టున్నారు, బాగుండారా? సూపర్ సూపర్, చాలా సంతోషం ఈరోజు ఇక్కడ రావడం. అండ్ ఎప్పుడు మీకు ఫిల్మ్ యాక్టర్ గాను, మీలో ఒకటిగాను మీకు పరిచయం. ఈరోజు మా వైఫ్ మోనిక ఇనిషియేటివ్తోని, మా బాబు ఇన్స్పిరేషన్తో నమస్తే వరల్డ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే పిల్లల కోసం ఎప్పటి నుంచో పిల్లలకి ఏదో చేయాలని, పిల్లలంటే నాకు ఎప్పటి నుంచో పిల్లలంటే ఇష్టం. ఎస్పెషల్లీ ఇంక ధైర్యం లైఫ్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా నేను ఏ కంట్రీ ట్రావెల్ అయినా, ఏ ఊరు ట్రావెల్ అయినా మనకి వెస్ట్రన్ కల్చర్ అలవాటు అయిపోయి అక్కడి నుంచి వచ్చే సూపర్ హీరోల్ని, అక్కడి నుంచి వచ్చే క్యారెక్టర్స్ని మనం మన పిల్లలకి రుద్ది దేవుడిలాగా, స్కూల్ బ్యాగుల్లాగా పంపిస్తున్నాం. మన ఇండియా ఏం తక్కువ కాదు, మనకి లేని సూపర్ హీరోస్ లేరు అని ఈ కంపెనీ స్టార్ట్ చేయడం మొదలైందనమాట. మన ఇండియాలోనే ఎన్నో గొప్ప కథలు, ఎన్నో గొప్ప స్టోరీస్ ఇవన్నీ మన ఇండియాలో ఉన్నాయి. సో అందుకోసమే ఇండియన్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని, మన మైథాలజీ బేస్ చేసుకొని, మోడర్న్ కల్చర్ బేస్ చేసుకొని క్యారెక్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ చుట్టూరు, ఆ క్యారెక్టర్స్ చుట్టూరు స్టోరీస్ రాయడం, కథలు రాయడం జరిగింది. ఆ రాస్తున్న క్రమంలో ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. ఇంకొంచెం ఆ లాక్డౌన్లో ఏం చేయాలి తిరిగి ఇంక బొమ్మలు వేయడం మొదలు పెట్టాం అనమాట. నా జీవితంలో ఏదైనా చదివానంటే నా మొహానికి అది బొమ్మలు గీయడం ఒకటే. సో అది ఇలా ఉపయోగపడింది అనమాట. అండ్ ఫైనల్గా మేము బొమ్మలు తయారు చేయడం జరిగింది. మోనికా గారు హార్డ్ వర్క్తో, మా టీం మెంబర్ ఫనీ, మా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మా వెన్నంటే ఉండి హెల్ప్ చేశాడు. ప్రతి ఒక్కరు కూర్చొని మేము ప్లాన్ చేసుకొని, స్కెచ్ చేసుకొని, డ్రాయింగ్ చేసి దాన్ని ఇండియాలోనే తయారు చేయాలని ఇండియా మొత్తం తిరిగి, నలుమూలలో తిరిగాం మేము. ఇండియా మొత్తం తిరిగి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్స్ని కలిసి, ఆర్టిస్ట్ని కలిసి, ఒక్కొక్క స్పాట్ ఇండియాలో నుంచి, వుడ్ని ఒక స్టేట్ నుంచి, అండ్ ప్లస్ టాయ్స్ ఒక స్టేట్ నుంచి, అండ్ ప్రతి ఐటము ఒక్కొక్క స్టేట్, ఒక్కొక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, ప్రతి బొమ్మ ఈరోజు మనం చేసేది చైనా నుంచో అమెరికా నుంచో రాలేదు, మన ఇండియా నుంచి, మన వాళ్ళ దగ్గర నుంచి తయారుపడింది. అలాగే హాలీవుడ్ ఫిలిమ్స్ అవన్నీ వచ్చేటప్పుడు వాళ్ళకి మర్చెండైజ్ కానీ, వీడియో గేమ్స్ కానీ వాళ్ళకి బాగా ఆనవాయితీ కల్చర్ అది. కాకపోతే మన ఇండస్ట్రీకి ఆ పైప్ లైన్ అంటూ కరెక్ట్గా ఒక అన్ఆర్గనైజ్ సెక్టర్గా ఉందన్నమాట. సో అందుకోసమే ఆ గ్యాప్ చూశాను. మన దగ్గర లేని సూపర్ హీరోరా ఈరోజు మన రెబల్ స్టార్ ప్రభాస్ సల్లార్ దుమ్ములేసిపోతుంది. అలాగే మన రాజమౌళి గారు చేసిన సినిమాలు, ఓ బాహుబలి కానీ, RRR కానీ మనకు లేని సూపర్ హీరోల. శంకర్ గారి రోబో, రేపు ప్రశాంత్ వర్మ తేజ సజ్జ రిలీజ్ అయ్యే హనుమాన్, రవితేజ గారి ఈగులు, ప్రతి ఒక్కరు సూపర్ హీరోస్. ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని మన వీడియో గేమ్స్ గాను, ఒక మంచి ఫన్ కార్టూన్స్ గాను, అలాగే మర్చెండైజింగ్ టాయ్స్ గాను చేస్తే మనం కూడా గ్లోబల్ లెవెల్లో రీచ్ అవ్వచ్చు. మనం కూడా గ్లోబల్కి ఏమాత్రం తక్కువ కాదని 4 years బ్యాక్ నుంచి మేము సైలెంట్గా కష్టపడుతూ, లిటరల్గా మా ఇంట్లోనే కింద ఫ్లోర్లో మేము దాన్ని ఆఫీస్ చేసుకొని, మా ఇల్లే ఆఫీసు, ఆఫీసే ఇల్లు లిటరల్గా. అలాగే బాబు 7-8 నెలల బిడ్డ, అప్పటి నుంచి బాబు కూడా స్కెచ్ చేస్తూ, బాబు కూడా యంగ్ టాయ్ డెవలపర్ అయ్యాడు మన కంపెనీ ద్వారా. ధైర్యం